పొదుపు మదుపు మంత్రంతో వేల కోట్ల డిపాజిట్లు దండుకున్న హీరా గ్రూప్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. టెర్రరిస్టులతో హీరా గ్రూప్ లింకులు, దుబాయ్, బంగ్లాదేశ్లో వేల కోట్ల లావాదేవీల వ్యవహారాలు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా నౌహీరా సిఐడి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో చిత్తూరు కోర్టులో విచారణ జరగనుంది. A1 నౌహీరాతో పాటు A3, A4 నిందితులను కస్టడీకి కోరుతూ సిఐడి పిటిషన్ వేసింది. 15 సంస్థలను స్థాపించిన హీరా గ్రూప్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ పేరిట అధిక వడ్డీ ఆశ చూపి వేల కోట్ల డిపాజిట్లు సేకరించింది. గడువు దాటినా డబ్బు చెల్లించకపోవడంతో డిపాజిట్దారులు పోలీసులను ఆశ్రయించారు. తీగలాగితే హీరా గ్రూప్ డొంక కదిలింది. నిబంధనలకు విరుద్ధంగా డిపాజిట్లు సేకరించినట్టు తేలింది. అంతేకాదు హీరా గ్రూప్కు ఉగ్రవాదులతో లింకులున్నట్టు దర్యాప్తులో బయటపడింది. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం తొండవాడ దగ్గరున్న హీరా ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కాలేజ్ కార్యకలాపాలపై సిఐడి నిఘా పెట్టింది. ఉమెన్స్ అరబిక్ కాలేజ్ ఎవరి పేరిట ఉంది, నిర్మాణానికి నిర్వహణకు నిధులు ఎవరు సమకూర్చారు అనే అంశాలపై ఆరా తీస్తోంది. విచారణలో నివ్వెరపోయే విషయాలు బయటపడడంతో గట్టుదాటిన హీరా గ్రూప్ అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థల సహకారం కోరారు సిసిఎస్ పోలీసులు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎన్ఐఏ లాంటి సంస్థల జోక్యంతోనే హీరా కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సిఐడికి కూడా భావిస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా హీరా గోల్డ్ మోసం కేసులో మాజీ పోలీసు అధికారులు కూడా బాధితులేనని ముంబై పోలీసుల దర్యాప్తులో తేలింది. 500 కోట్ల మోసం కేసులో థానే నగరానికి చెందిన 2 మాజీ పోలీసు ఇన్స్పెక్టర్లు 20 లక్షలు పెట్టుబడిగా పెట్టారు. థానే హీరా గోల్డ్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఏకంగా 1 కోటికి పైగా పెట్టుబడి పెట్టాడు. హీరా బాధితులు వేలల్లో ఉన్నట్టు దర్యాప్తులో బయటపడింది. నౌహీరా మాటలు నమ్మి ఆస్తులను అమ్ముకొని మరీ పెట్టుబడి పెట్టామని గొల్లుమంటున్నారు బాధితులు. పెట్టుబడిదారుల సొమ్మును స్వాహా చేయాలనే ప్రణాళికతోనే కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాల్లోని నగదును నౌహీరా తీసేసుకుందని ఇప్పటికే ఆధారాలు సేకరించారు పోలీసులు. 2 ఏళ్ల నుంచి మదుపరుల ఖాతాల్లోని నగదును సొంత ఖాతాల్లోకి మళ్లించడం, వెనువెంటనే ఆ సొమ్మును వెనక్కి తీసేసుకోవడం చేస్తూ ఉన్నారు. దేశ విదేశాల్లోని 216 ఖాతాల నుంచి ఈ ఏడాది మే నెల నుంచి కొన్న కోట్లు వెనక్కి తీసుకున్నారు. అయితే నౌహీరా మాత్రం తానెవ్వరినీ మోసం చేయలేదంటున్నారు. ఖాతాలను ఫ్రీజ్ చేశాక తాను డిపాజిట్దారులకు ఎలా డబ్బు చెల్లించగలనని ప్రశ్నించారు. రాజకీయ, వ్యాపార కక్షలతోనే కొందరు తనను కేసులో ఇరికించారన్నారు. ఆర్థిక నేరాలే కాదు, అంతర్జాతీయ ఉగ్రవాదం లింకులు బయటపడడంతో హీరా గ్రూప్ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. టెర్రర్ లింకులున్నాయనే క్రమంలో ఎన్ఐఏ ఈ కేసును టేకప్ చేస్తుందా? నౌహీరాను సిఐడి కస్టడీకి ఇస్తారా? వేల కోట్ల స్కామ్, ఆపై ఉగ్రవాద లింకులు, హీరా కేసులో ఇప్పుడు ఏ టర్న్ తీసుకోబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.